హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మరి చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో ప్రతిరోజు తెలంగాణ అప్డేట్స్ ఇస్తున్నారు, ఏపీ అప్డేట్స్ కూడా ఇవ్వండి అంటూ తెలియచేయడం అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. సో మనకైతే అప్డేట్స్ అయితే రావట్లేదు. మరి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ముందుగా మనము చూసేద్దాము. ఓకేనా, ముందుగా అందరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అన్ అకాడమీ. భారతదేశంలో సిఎంఐ సర్వే ప్రకారము 5.3 క్రోర్స్ మెంబర్స్ అయితే నిరుద్యోగులుగా ఉండడం అయితే మనమైతే ఈ సర్వే ప్రకారం చూడవచ్చు. దీనికి చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయండి. ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కావచ్చు. సో మరి ఉమెన్స్కి అయితే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో ఉమెన్స్కి పెద్ద ప్రాబ్లంగా మారింది. సో మరి దీనికి కారణాలు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఉమెన్స్, ఇంకా చాలా కారణాలసే మనము చూడవచ్చు. మరి ఇక్కడ ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాము ఏంటి అని చూసినట్లయితే, సో ఫ్రెండ్స్, చాలామందికి రీలెవెల్ బై అన్ అకాడమీలో చిన్న టెస్ట్ రాయడం ద్వారా మరి హౌస్ వైఫ్స్కి కావచ్చు, ఉమెన్స్కి కావచ్చు, చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. చిన్న టెస్ట్ రాసి మీ యొక్క జాబ్ అయితే సెక్యూర్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ రీలెవెల్ బై అన్ అకాడమీ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. సో స్వాతి రాణి కావచ్చు. సో వీరు రీలెవెల్ బై అన్ అకాడమీలో 822 స్కోర్ అయితే చేయడం జరిగిందండి. సో వీరికి మంచి జాబ్ అయితే రావడం అయితే జరిగింది గ్రీడీ గేమ్స్లో. నెక్స్ట్ నిషా గుప్తా కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైమండ్స్ ఆన్ కాల్ అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా చాలామంది అభ్యర్థులు అయితే రీలెవెల్ బై అన్ అకాడమీ ద్వారా లబ్ధి పొందారు. సో 1 రూపీ కూడా మీరు పే చేయవలసిన లేదు. ఫ్రీగా టెస్ట్ రాయండి. కేవలము 500 స్కోర్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే మరి టెస్ట్ రాస్తారో వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ వాచెస్, ఐవాచెస్, మ్యాక్ బుక్స్, ఐఫోన్స్ ఎక్సెట్రా. ఓకేనా. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. కూడా ఒక ముఖ్యమైన గమనిక, మన ఆర్కే పబ్లికేషన్ తరపున మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో నిరుద్యోగులకైతే మరి మంచి అవకాశము, అతి తక్కువ ధరలో కేవలం 500 రూపాయలకే ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సో మరి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే ఉంటారండి ఇందులో మనకి క్లాసెస్ చెప్పడానికి. ఓకేనా. సో నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు ఎందుకు మేము తీసుకోవాలనేటువంటి డౌట్ ఎవరికైనా ఉంటే గమనించాలి. సో ఇప్పటి నుండి ప్రిపేర్ అయితేనే మనము నోటిఫికేషన్ వచ్చే వరకు సో ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీగా ఉంటాము. నోటిఫికేషన్ వచ్చాకే సిద్ధమవుతామంటే మాత్రము చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ముఖ్యంగా మనకు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఎగ్జామ్ డేట్స్ కూడా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆగస్ట్ వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ ప్రారంభించకుంటే సో వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. కేవలం 500 మాత్రమే అండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు డెమో క్లాసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో ఫ్రెండ్స్, ఇక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ కనుక చూసినట్లయితే, పోలీస్ ఉద్యోగాల భర్తీ ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులు తెలంగాణలో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది అంటూ తెలుస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు చిగురుస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోసం నిరీక్షిస్తున్నటువంటి ఆశావాహులైన యువత కళలు ఈ ఏడాది నెరవేరేటువంటి అవకాశం ఉంది అంటూ మనకైతే తెలియజేశారండి. అంటే ఈ ఏడాది మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. పక్క రాష్ట్రంలో 16,000 పైచిలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి సో ఏపీలో ఇంకా నోటిఫికేషన్ ఏం లేదంటూ ప్రజెంట్ ఇక్కడైతే మనకు తెలియజేశారు. కానీ ఇటీవల మనము మన హోంశాఖ మంత్రి గారు సో తానేటి వనిత గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఖాళీల భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవలే జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ గారు అయితే కేవి రాజేంద్రనాథ్ గారు
వారిని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. మరి పోలీస్ శాఖలో కంప్లీట్గా 14,613 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటిలో కానిస్టేబులే 12,182 ఖాళీలు ఉన్నట్లుగా, సో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 500కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా. మరి పోలీస్ శాఖలో తీవ్రమైన కొరత అయితే ఉన్నట్లుగా స్వయాన హోంమంత్రి గారే చెప్పడం అయితే జరిగిందండి. సో మనకి ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఈ ఏడాదిలోనే. ఎప్పుడు వస్తుందని చెప్పలేము క్లారిటీగా, కానీ ఈ ఏడాది ఎండింగ్ లోపు అయితే కన్ఫామ్గా వస్తుంది. సో మీరైతే మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూనే ఉండండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో క్లాసెస్ అయితే వినండి ఫ్రెండ్స్. ఓకేనా. కేవలం 500 రూపీస్ మాత్రమే, చాలా తక్కువ కాస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే క్లాసెస్ అందజేస్తున్నాము. ఓకేనా. సో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.